కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 6వ వార్డు కౌన్సిలర్ యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ యాదగిరి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, దేశంలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత 4 నెలల్లోనే మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని 6 గ్యారెంటీల అమలు దిశగా మరి 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మైనంపల్లి హనుమంతన్న కానీ, మరి మెదక్ నియోజకవర్గంలో మన రోహిత్ రావు గారు కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఎప్పుడు కూడా అన్న అంటే నేనున్నానని వాళ్ళు అన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉండి 24 గంటలు కష్టపడుతారు. కాబట్టి మరి ఈరోజు మనము అదే బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి మరి బీసీలకు రాజ్యాధికారం కలవాలని మనమే అంటున్నాం. కాబట్టి మనమంతా బీసీలందరం ఏకమై ఒకసారి నీలమ్మద్ గారికి చేతి గుర్తుపైన ఓటేసి అతన్ని ఢిల్లీ పంపిస్తే మరి మన సమస్యలను కూడా త్వరితగతిన తీర్చే అవకాశం ఉంది. కాబట్టి మన రామాయంపేట మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనము చేతి గుర్తు కోటేసి రోహిత్ రావు గారికి మద్దతు తెలిపి మరి అలాగే నీలమ్మద్ గారిని గెలిపించుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 2 కూడా మననే ఉంటారు. కాబట్టి మరి ఈ 5 సంవత్సరాలు అభివృద్ధిలో అగ్రగామ దూసుకెళ్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.